దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, మిమ్మల్ని హింసించి వారిని దీవించుడే కానీ శపించవద్దు. గమనించినట్లయితే గనక ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నది ఏమనంటే, హింసించే వాళ్ళను దీవించండి కానీ ఎంత మాత్రం కూడా శపించవద్దు అంటున్నారు. ప్రభువు తాను హింసింపబడుచున్న సమయంలో కొరడాలతో కొడుతున్నా, దూషిస్తున్నా, నిందిస్తున్నా, అపహేళనగా మాట్లాడిన, ఎంతగా ఆయనను హింసించినప్పటికీ కూడా యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అనేసి ప్రభువు మాట్లాడడం జరిగింది. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, యేసే హింసింపబడినప్పటికీ కూడా వారిని క్షమించినప్పుడు, నిన్ను హింసిస్తున్న వారిని, నిన్ను దూషిస్తున్న వారిని, నిన్ను అపహేళనగా మాట్లాడినటువంటి వారిని నీవు దీవించినట్లయితే ఆ దీవెన నీకు కలుగుతుంది. నువ్వు వారిని ఆశీర్వదించినట్లయితే ఆశీర్వాదం నీకు వస్తుంది. నువ్వు వారిని క్షమించినట్లయితే గనక నిశ్చయముగా నీ రుణము కూడా క్షమింపబడుతుంది. నేను హింసించారని, నేను దూషించారని, నేను అపహేళనగా మాట్లాడారని చెప్పేసి నీవు కూడా అలాగే హింసిస్తూ, వారిని దూషిస్తూ, అపహేళనగా మాట్లాడితే క్రీస్తు ప్రేమ నీలో ఎక్కడ కనపడుతుంది? దేవుని యొక్క ప్రేమ నీలో ఎంత మాత్రము కూడా ఉండదు. కాబట్టి గమనించినట్లయితే కనుక నేను హింసించిన వారిని చిరునవ్వుతో పలకరిస్తూ వారిని దీవించినట్లయితే కనుక క్రీస్తు ప్రేమ వారిని కొనగ దినాన్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హింసించి వారిని దీవించండి కానీ ఎంత మాత్రంలో కూడా శపించకూడదు అనేసి లేఖనం సెలవిస్తున్న ప్రకారముగా వారిని దీవించండి, నీవు దీవింపబడతావు. వారిని ఆశీర్వదించు, నీవు కూడా ఆశీర్వదింపబడతావు. ప్రభువు ఈ మాటను దీవించుగాక. పరిశుద్ధుడా, స్తోత్రాలనైనా ఈ మాటను మీరు దీవించి ఆశీర్వదించి కృపనివ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.